ఆ రాష్ట్రాల్లో ఉన్నట్టు లీడర్లు ఈ రాష్ట్రంలో లేరు. సరే అవునా కదా? మాకు ఎంతసేపు అనుకుంటారు ఇక్కడ పనిచేసి గెలవని? ఒక ఇద్దరు లీడర్లు ముచ్చటగా 3 నెలలు ఇద్దరు లీడర్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని నిలబడమనండి. ఎవరన్నా ఒక ఇద్దరు లీడర్, నేను చెప్పిన లీడర్లని చెప్పండి. సాధ్యమవుతుందా? చెప్పండి. ఒకరి కాళ్ళు ఒకరు గుంజుకోవడం తప్ప ఎవరు చెప్పండి, ఎవరిని కలపాలి చెప్పండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఈటల రాజేందర్ ఆ బండి సంజయ్ ఏంది గొడవ? ఏం గొడవ? ఇప్పుడు ఆ ఫ్లెక్సీల గొడవ ఏంది? ఒకరి మించి ఒకరు ఫ్లెక్సీలు, ఆయన ఫ్లెక్సీలు బండి సంజయ్ పెట్టిండా? ఆయన ఎవరు? ఆ రామకృష్ణ అని ఒక ఆయన పెట్టిండ్రు, అయిపోయి సస్పెండ్ చేసారు, ఖతం అయిపోయి. రామకృష్ణకి ఈటల రాజేందర్ మీద కోపం ఉంటే బండి సంజయ్ ఎందుకు కలుపుతారు మీరు? నేనేం కలపలే, జనరల్ గా చెప్తున్నా. అది మళ్ళీ కలపలేదు, ఇందాకనే అన్నారు కదా. అరే చర్చ ఉంది కదండి బయట. అది వ్యూస్ కాదు, మీ వ్యూస్ అవి. రామకృష్ణ ఇస్ న్యూస్, సంజయ్ ఇస్ యువర్ వ్యూస్. ఇప్పుడు గొడవలు లేవని మీరు ఎట్లా అంటారు? మీరు 6 ఎంపీలు కలిసిపోయే ప్రధానమంత్రి గారు. మేము 80-90లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పంచాయతీలు అక్కడికంటే ఎక్కువ పీనట్స్, అక్కడికంటే ఎక్కువ పీనట్స్. అసలు గొడవనే లేదు బీజేపీ, గొడవనే లేదు. ఎవడన్నా గొడవ ఉన్నది బీజేపీ అంటే తీసుకురన్నా. ఇప్పుడు సంజయ్ అరవింద్ పడుతుందా? సంజయ్ అరవింద్ పడుతుంది, ఫుల్ పడుతుంది. రోజు మాట్లాడుకుంటారా మీరు? ఫుల్ పడుతుంది. 2 నెలలకు ఒకసారి అయినా మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటావు. ఎప్పుడు? 2 నెలలకు ఎందుకు, నెలకోసారి కూడా మాట్లాడుకుంటాం. మీరు ఎన్నో దగ్గర మొన్న ఆయన కేసులో అరవిందే ఉన్నాడు అని వాళ్ళ సోషల్ మీడియా అంతా బాగా ప్రచారం చేసింది. నేనున్నా అంటే మీరు ఏదో ప్రొవోకేట్ చేస్తున్నారనో, ఇన్ఫ్లుయెంట్ చేస్తున్నారు వాళ్ళని వీళ్ళను. అన్ని మీ వ్యూస్. ఇంకా నన్ను కూడా అన్నారు, ఆయన అరవింద్ నడిపిస్తున్నాడు అనే లైన్ కూడా ఒకరిద్దరు వినిపించారు. ఎవరిని నడిపిస్తున్నా? నన్నట. మిమ్మల్ని? మీ దారికి నా దారికి జమీన్ ఆస్మాన్ సంబంధం లేదు. మరి అంటే నేను అందుకే అంటున్నా, సోషల్ మీడియాలో నాకు 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. 20 లక్షల మందిని నేను కంట్రోల్ చేస్తానా అండి? ఎవరు సంజయ్ కూడా కంట్రోల్ చేయలేడు. అందరికి ఉంటారు ఫాలోవర్స్. ఎవరు ఏమంటారు ఎట్లా తెలుస్తా? ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఎవడో బాధపడతాడు, రాత్రి పూట బాధపడు వేరు, దినం పూట బాధపడు వేరు. మందు కొట్టి ఏదో మాట్లాడతారు. ఇప్పుడు రాత్రి 9:30 తర్వాత నేను ఫోన్లు ఎత్తాను. ముఖ్యమంత్రి లెక్క మీరు కూడా ఎత్తారా? 9:30 తర్వాత ముఖ్యమంత్రి ఫోన్ ఎత్తాన్నాడు కానీ నేను ఫోన్లు ఎత్తా 9:30 తర్వాత. ఎందుకంటే నా మీద ప్రేమ విపరీతంగా పెరిగిపోతుంది. నైట్ ఫోనే పెట్టేది ఎత్తితే. కానీ నేను ఫోను నా దగ్గరకు వచ్చినాయి, నేను ఎత్తుతా. నా దగ్గర రాని వాళ్ళు నా వేరే కామన్ జనరల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. నా పాత నెంబర్లు ఏవి కూడా డిస్కార్డ్ చేయలేదు నేను. అక్కడికి రోజు మా కాల్ సెంటర్కి రోజు అనేక ఫోన్ కాల్స్ వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి. అన్ని కూడా కాల్ సెంటర్ నుంచి అడ్రస్ చేస్తాము. కలెక్టరేట్ నుంచి అన్ని R&B కానీ పంచాయతీరాజ్ అన్ని డిపార్ట్మెంట్లకి అడ్రస్ చేస్తారు. నా సెక్రటరీలు చేస్తారు, మా కాల్ సెంటర్ అమ్మాయిలు చేస్తారు. ఎన్ని ఫోన్స్ వస్తాయి రోజుకి? వాటిని పరిష్కరిస్తారా మీరు? పిలిపియాలా? ఇక్కడ ఉన్నారా వాళ్ళు? మా ఇంటి పక్కకి కాల్ సెంటర్. పిలిపియండి. రైట్.